నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఈరోజు టీటీఏ తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఎవరైతే వికలాంగులు ఉంటారో వైకల్యంతో బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ అసోసియేషన్ ఆధ్వర్యంలో ట్రైసైకిల్ అయితే నిర్వహిస్తూ ఉన్నారు. వాళ్ళకి పంపిణీ చేసే కార్యక్రమం అయితే ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. సో దానికి సంబంధించి ఇక్కడ స్థానిక నాయకులు కూడా చాలామంది రావడం జరిగింది. సో మరి ఇంత గొప్ప కార్యక్రమం అయితే వాళ్ళు నిర్వహించారు కదా. సో మరి స్థానిక నాయకులు ఎట్లా స్పందిస్తారని కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నిద్దాం. అన్న నమస్తే. సో నార్మల్గా ఇప్పుడు టీటీఏ ఆధ్వర్యంలో వీళ్ళు అంటే అమెరికాలో ఉంటూ కూడా టైం తీసుకొని ఇక్కడికి వచ్చి సొంత గడ్డపై ఏదో ఒకటి చేయాలనే ఒక కార్యక్రమం నిర్వహించుకొని ఇప్పుడు ఈరోజు అంటే వాళ్ళందరికీ ట్రైసైకిల్ కావచ్చు, చేయి సంబంధించిన స్టాండ్స్ కావచ్చు ఇవ్వడం జరిగింది. సో ఎట్లా చూస్తారు అన్న ఈ అంశాన్ని, ఏం చెప్తారు? ఈరోజు ఏదైతే తెలంగాణ అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో అలాగే సంఘం హోటల్స్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఈ వికలాంగులకు మా ప్రాంతంలో ఉండే వికలాంగులకు వీల్ సైకిల్స్ అలాగే చేతి కర్రలు పంపిణీ చేయడం కార్యక్రమం అనేది చాలా మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమం ద్వారా ఎవరైతే వికలాంగులు లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు చాలా సంతోషంగా ఫీల్ అయిన సందర్భం. ఎందుకంటే ఇలా ఎంత దూరంలో ఉన్న సప్త సముద్రాల అవతల అమెరికాలో ఉండి కూడా ఈ టీటీఏ సంస్థను స్థాపించి మన సొంత గడ్డ మీద మన వాళ్లకు సహాయం చేయాలనే ఒక సంకల్పం ఉండడం చాలా హర్షణీయం. అదేవిధంగా మాకు మా ఏరియా మా ప్రాంతంలోకి సంబంధించి మా కాలనీలలో ఉన్న వికలాంగులందరికీ కూడా ఇలాంటి సహాయ సహకారాలు చేయడం చాలా మంచిగా అనిపించింది. మేమందరం కూడా వీళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా ఇప్పుడు వాళ్ళు ఎవరైతే లబ్ధిదారులు వికలాంగులు ఉన్నారో నడవలేని వాళ్ళు కొంత స్టిక్ సహాయంతో నడిచే వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఏదేమైనా ఈ తెలంగాణ తెలుగు అమెరికా సంఘం వాళ్ళకు మాత్రం ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని మేము వేడుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళ యొక్క సంకల్పం ఏదైతుందో చేయాలని ఎక్కడో అమెరికాలో ఉండి కూడా మన ప్రాంతంలో ఉన్న వికలాంగులకు సహాయం చేయాలని కోరిక ఉండడం గొప్ప విషయం. ఎంత ఉన్నా కూడా పెట్టే మనసు ఉండాలంటారు కాబట్టి అదే ఆ యొక్క సంతోషాన్ని వీళ్ళు చాలా బాగా వ్యక్తం చేస్తున్నారు. మరొక్కసారి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఇప్పుడున్న సొసైటీలో నార్మల్ ఏదైనా హెల్ప్ చేయాలంటే కూడా ఎవరికి ముందుకు రాని పరిస్థితి. సో అలాంటి సమయంలో ఇప్పుడు టీటీఏ పెట్టుకొని టీటీఏ సంబంధించిన ప్రెసిడెంట్ రమణి రెడ్డి కావచ్చు, వాళ్ళ కమిటీకి సంబంధించిన మెంబర్లు అందరూ కావచ్చు కూడా ఇంత మంచి కార్యక్రమం ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఇప్పటికే 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు కదా. సో వాళ్ళకి ఏం చెప్పదలుచు? ఏదైతే టీటీఏ సంయుక్త తెలుగు అమెరికా సంఘం వాళ్ళు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే వాళ్ళు గడిచిన 9 సంవత్సరాలుగా ఈ సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఈ 10వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా వాళ్ళకు శుభాకాంక్షలు తెలుపుతూ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని చెప్పి వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అదేవిధంగా వాళ్ళు ఇప్పుడు ఇంకా రాబోయే కాలంలో పెద్ద కార్యక్రమాలు తీసుకుంటామని చెప్పి వాళ్ళు నవీన్ రెడ్డి గారికి అదేవిధంగా ఆ సంస్థ చైర్మన్ మల్లారెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇంకా చాలామంది ఇట్లాంటి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్ వికలాంగులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఓన్లీ ఇవి సైకిల్స్ స్టిక్ కర్రలు కాకుండా ఈ బాడీలో ఉండే అవయవాలు ప్లాస్టిక్ అవయవాలు కూడా సమకూరిస్తే చాలా సంతోషం. ఎందుకంటే ఎంతోమంది ఎన్నో కార్యక్రమాలు చేస్తారు కానీ ఇలాంటి జీవితంలో వాళ్ళకు వీటి సహాయం ద్వారా లైఫ్ లాంగ్ వాళ్ళు చాలా హ్యాపీగా ఉండే సందర్భం కాబట్టి వాళ్ళకు కూడా ప్రత్యేక టీటీఏ సంస్థ వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.